విద్యారంగ సమస్యలు పరిష్కరించారంటే కరీంనగర్ లో ఎస్ఎఫ్ఐ కథం తొక్కింది. నగరంలోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. కలెక్టర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ లోనికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ప్రజాపాలన మార్పు కావాలి అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ నేతలు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పాఠశాల ఉన్నత విద్యారంగాల సమస్యపై ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. లేకుంటే జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. ప్రధానమైన ఉద్దేశం రాష్ట్రంలో ఈరోజు ప్రజాపాలన మార్పు రావాలన్న పేరుతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన దగ్గర విద్యాశాఖ ఉంచుకొని ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ప్రభుత్వ విద్యారంగంలో ఉన్న సమస్యలను ఇప్పటి వరకు సమీక్ష చేయలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు రాక ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతూ పై చదువులకు ఈరోజు దూరం అవుతున్న పరిస్థితి. తక్షణమే ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్న స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. అద్దె భవనంలో కొనసాగుతున్న గురుకులాలకు, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలి.